జిల్లాలో 3 డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఆశావహులు ఎవరికి వారు పైరివీలు చేసుకుంటున్నారు. 3 జిల్లాల్లో సూర్యాపేట డీసీసీ ప్రెసిడెంట్ పోస్టుపై ఏకాభిప్రాయం వ్యక్తమైందన్న ప్రచారము జరుగుతోంది. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీని ఓసీకిస్తే నల్లగొండ, భువనగిరిలో అదే వర్గాన్ని ఎంపిక చేసే అవకాశం లేదని భావిస్తున్నారు. ఇంతకీ ఆయా జిల్లాల్లో రేసులో ఉన్న నేతలు ఎవరు? వారి ప్రయత్నాలేంటి? ఆశావహులకు మద్దతిస్తున్న పెద్దలెవరు? వాజ్ ది స్టోరీ? తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగానే ఉంటాయి. డక్కా మొక్కీలు తిన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ మినిస్టర్ జానారెడ్డి వంటి నేతలు ఇక్కడ ఉన్నారు. అలాంటి చోట ఇప్పుడు 3 జిల్లా కాంగ్రెస్ కమిటీలు డీసీసీ అధ్యక్ష పదవులపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ కంచుకోట లాంటి జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవులపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఏఐసీసీ పరిశీలకులకు సూర్యాపేట జిల్లా నుంచి 20 మంది దరఖాస్తు చేసుకుంటే నల్లగొండ జిల్లా నుంచి 30 మంది అప్లై చేశారు. భువనగిరి జిల్లా నుంచి 15 మంది దరఖాస్తు ఇచ్చారు. అయితే సూర్యాపేట జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో హుజూర్ నగర్ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఈ మినిస్టర్ సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఉంటే తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ శాసనసభ్యుడు మందుల సామేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయా స్థానాల హస్తం పార్టీ నేతలు డీసీసీ ప్రెసిడెంట్ రేసులో ఉన్న ఒకరి పేరు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తోంది. కోదాడ శాసనసభ్యురాలు పద్మావతికి డీసీసీ పదవిస్తే సమస్య ఉండదని హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల నాయకులు ఏఐసీసీ పరిశీలకులకు చెప్పారని సమాచారం. మిగిలిన స్థానాల నేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో పద్మావతి పేరుపై ఏకాభిప్రాయం వ్యక్తమవడంతో లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇక నల్లగొండ డీసీసీ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. సామాజిక వర్గాల పరంగా చూస్తే సూర్యాపేట ఓసీ కేటాయిస్తే నల్లగొండ జిల్లా డీసీసీ పోస్టును బీసీ లేదా ఎస్సీకి ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులతో పాటు మరో 2 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలది రెడ్డి సామాజిక వర్గమే. నామినేటెడ్ పోస్టుల్లోనూ ఇదే కమ్యూనిటీ నేతలు ఉండడంతో డీసీసీ అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీకిస్తే మంచిదన్నది మాజీ మంత్రి జానారెడ్డి అభిప్రాయం. అయితే ఎస్సీల్లో ఉన్న ఏకైక నేత కొండేటి మల్లయ్యకు కాంగ్రెస్ ముఖ్యులు మద్దతిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక బీసీకిస్తే టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలాష్ నేతకు దక్కొచ్చని భావిస్తున్నారు. పార్టీ నేతలు ఏఐసీసీకి ఇదే విషయం చెప్పారని వినిపిస్తోంది. అయితే నల్లగొండ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి డీసీసీ అధ్యక్ష పదవికి బలమైన పోటీదారుగా నిలిచారు. కానీ గుమ్మలకు కొన్ని అడ్డంకులున్నాయి. సూర్యాపేట డీసీసీ అధ్యక్ష పదవిని ఓసీకిస్తే గుమ్మల మోహన్ రెడ్డికి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి దక్కకపోవచ్చని భావిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు గుమ్మల మోహన్ రెడ్డి. దీంతో ఈ మినిస్టర్ తన అనుచరుడికి డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇప్పించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. కానీ సామాజిక సమీకరణాలు కలిసొస్తాయో లేదో అన్న అనుమానాలు లేకపోలేదు. మరోవైపు సూర్యాపేట, నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుల ఎంపికపై భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పోస్ట్ ఆధారపడి ఉంటుంది. ఈ 3 డీసీసీల అధ్యక్ష పదవులు ఎవరికి దక్కుతాయో చూడాలి.